హలో టీమ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మనం లాస్ట్ క్లాస్ ఏదైతే చెప్పుకున్నామో ఆ క్లాస్ వరకు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ముందు ఆ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్లోకి రండి. ఓకే, ఎందుకంటే మనకి ఎల్టీఎంసీ అనే ఒక లోడింగ్ మెథడ్ ఇప్పటికి నిన్న లాస్ట్ క్లాసెస్ తోటి మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఎల్టీఎంసీ రిలేటెడ్గా ఏదైతే ఉందో మనకి ఎల్టీఎం అనేది, సో ఎన్హాన్స్మెంట్ అనేది ఏ విధంగా చేస్తాం ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ తోటి ఓకే ప్రాక్టికల్ సెక్షన్ కూడా మనకి కంప్లీట్ అయ్యింది. ఓకే, అంటే మనకి ఒక లోడింగ్ ప్రాసెస్ అన్నది ఒక లోడింగ్ ప్రాసెస్ మరి ఎల్టీఎంసీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అందరూ కూడా డిఎంసీ అంటున్నారు, డేటా మైగ్రేషన్ కాక్పిట్ అంటాం మనం. సో ఎల్టీఎంసీ అన్నది ఓల్డర్ వెర్షన్ అనమాట. ఇది ఓల్డ్ వెర్షన్ ఎల్టీఎంసీ అనేది, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అనేది ఓల్డ్ వెర్షన్. ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా దీన్ని మనం డిఎంసీ అంటున్నారు. ఓకేనా? మీరు ఎవరైనా సరే మీరు దేని వర్క్ చేశారంటే డిఎంసీ అని చెప్పండి. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్టీఎంసీ ఓకే మీరు డిఎంసీ అని చెప్పొచ్చు. సో డిఎంసీ అని ఎల్టీఎంసీ అని ఒకటే. ఎల్టీఎంసీ అనేది ప్రీవియస్ గా ఉన్నది, మనకి డిఎంసీ అనేది న్యూ ఇయర్ వర్షన్ అనమాట. కొత్తగా వచ్చింది మనకి డిఎంసీ. ఓకే, ఎవరైనా సరే డిఎంసీ అని చెప్పొచ్చు మీరు. సో డిఎంసీ రిలేటెడ్ మనకి ఏదైతే ఎన్హాన్స్మెంట్ ఏ విధంగా చేస్తాం, ఓకే స్టాండర్డ్ టెంప్లెట్స్ తీసుకొని మనం ఏ విధంగా ఎన్హాన్స్మెంట్ చేస్తాం ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ వరకు ఒక లోడింగ్ మెథడ్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ లోడింగ్ మెథడ్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే సెకండ్ లోడింగ్ మెథడ్ వచ్చి ఎల్ఎస్ఎండబ్ల్యూ. ఓకేనా? ఇది కూడా ఒక లోడింగ్ మెథడ్ మనకి. ఓకేనా? అంటే నాన్ ఎస్ఏపీ సిస్టమ్ నుంచి కానీ ఎస్ఏపీ సిస్టమ్ నుంచి కానీ మన S/4HANAకి మనం మైగ్రేట్ చేయడానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ అనే లోడింగ్ మెథడ్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, ప్రజెంట్ ఈ క్లాస్లో మీకు అందరికి కూడా ఎల్ఎస్ఎండబ్ల్యూ గురించి థియరిటికల్ గా చెప్తాను, పిన్ టు పిన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ప్రాక్టికల్ వేలో చేయడానికి ట్రై చేద్దాం. ముందు థియరిటికల్ గా పిన్ టు పిన్ అసలు ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మనం చేస్తాం, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం మనం, ఓకే ఏ విధంగా మనకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇదంతా కూడా థియరిటికల్ పార్ట్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే ఏంటి, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. సో దీని ఒక్క విబ్రేషన్ వచ్చి లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. ఇది కూడా మనకి ఒక లోడింగ్ మెథడ్. ఇట్ ఈస్ ది స్టాండర్డ్ ఎస్ఏపి టూల్. సో ఎస్ఏపి లోనే మనకి మనం ఇది ఇచ్చేస్తాం కదా ఎస్ఏపి. సో ఎస్ఏపిలోనే ఇది కూడా ఒక టూల్ మనకి. సో మనకి ఇంతకు ముందు ఎల్టీఎం లోకి ఏ విధంగా ఎంటర్ అయ్యి మనం ఎల్టీఎం అనే టీ కోడ్ యూజ్ చేసి మనం ఎంటర్ అవ్వడం జరిగింది కదా, అలాగే సేమ్ ఎల్ఎస్ఎండబ్ల్యూ ఇన్ని టీ కోడ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం అప్లికేషన్ లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? ఇది లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. సో ఈ అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఎస్ఐపిలోనే ఆ ట్రాన్సాక్షన్ కోడ్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసుకుని మనం ఎల్ఎస్ఎండబ్ల్యూలోకి మనం ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇది క్లియర్ కదా. అది ఇచ్చాడు, ఇట్ ఈస్ స్టాండర్డ్ ఎస్ఐపి టూల్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఐపి సిస్టమ్. అంటే లెగసీ సిస్టమ్ మీకు ఏదైనా కావచ్చు, ఏదర్ ఫ్లాట్ ఫైల్స్ ఏమన్నా ఉండొచ్చు, ఒరాకిల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? లెగసీ సిస్టమ్ నుంచి ఎస్ఐపి సిస్టమ్కి మీరు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎల్ఎస్ఎండబ్ల్యూ కూడా మనకి యూజ్ అవుతుంది. ఈ లోడింగ్ ప్రాసెస్ కూడా మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది హెల్ప్స్ ఇన్ డేటా మైగ్రేషన్. ఓకే, కీ పాయింట్స్ చూద్దాం. పర్పస్ అంటే ఎల్ఎస్ఎండబ్ల్యూ మెయిన్ పర్పస్ కింద అసలు ఏ విధంగా వాడతాం, ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు మైగ్రేట్ ఆర్ అప్లోడ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. మనం ఏదైనా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా మనం లోడ్ చేయాలనుకుంటే, అంటే ఇంకా మనకి ఐడాక్ ఉంది, బాపీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎల్టీఎంసీలో కూడా మనం హెవీ డేటా అనేది మైగ్రేట్ చేయవచ్చు. అది కూడా చెప్పాను మీకు ఏ విధంగా చేస్తాం ఏంటన్నది. సో అదే విధంగా బై యూజింగ్ ఎల్ఎస్ఎండబ్ల్యూ ఆల్సో యూ షుడ్ ట్రాన్స్ఫర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, కామన్ డేటా సోర్సెస్ చెప్పాను కదా, ఇవి మనం దీంట్లో డేటా సోర్సెస్ అనేది ఎక్సెల్ ఫైల్స్ అయి ఉండొచ్చు, టెక్స్ట్ ఫైల్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఏ విధంగా సరే మనం సోర్స్ కింద తీసుకుని మనం టార్గెట్ సిస్టంలోకి ఇది ఎల్ఎస్ఎండబ్ల్యూ యూజ్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఓకే, మన డేటా టార్గెట్స్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ఇచ్చింది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కదా కొన్ని ఇచ్చారు మనకి. ఇది ఫర్ సపోజ్ మాస్టర్ డేటా అయితే మెటీరియల్ మాస్టర్, వెంటర్ మాస్టర్ అండ్ కస్టమర్ మాస్టర్, ఇవన్నీ కూడా మనం ఎల్ఎస్ఎండబ్ల్యూ యూజ్ చేసి లోడ్ చేయొచ్చు అని చెప్పి. అలాగే ట్రాన్సాక్షన్ లెటర్ వచ్చినప్పటికీ పర్చేజ్ అడ్రస్, సేల్స్ అడ్రస్, ఇవి మెయిన్ కీ పాయింట్స్ కింద ఇచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాత్రమే. ఓకే, ఇప్పుడు ఇది చెప్పుకున్న ముందు మెయిన్ స్టెప్స్ ఇన్ ఎల్ఎస్ఎండబ్ల్యూ చెప్పుకున్న ముందు మనకి ఈ ఎల్ఎస్ఎండబ్ల్యూలో ఒకటి కాదు
ఓకేనా. 4 టైప్స్ ఆఫ్ LSNW ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. అర్థమైందా? LSNW మనం యూజ్ చేసిన లోడ్ చేయాలంటే దీంట్లో మనకి ఒకటి కాదు 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మనకి LSNW యూజ్ చేసి మనం లోడ్ చేయడానికి. అవి ఏంటి ఒక్కొక్కటి చూద్దాం. ఈ రోజు మొత్తం థియరిటికల్ మాత్రమే చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చి మనకి బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ మెథడ్. ఫస్ట్ వచ్చి బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ మెథడ్. ఇప్పుడు మీకు జస్ట్ శాంపుల్ గా చూపిస్తాను చూడండి. ఏదో ఒక ఆబ్జెక్ట్ ఫర్ జస్ట్ ఏదేదో ఎంటర్ చేశారు కాబట్టి డైరెక్ట్ ఎంటర్ కొట్టిన తర్వాత ఇది ఎవరో క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో నాకు డిఫైన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ ఉంది కదా, ఈ స్టెప్ లోకి వెళ్తాయి. పిన్ టు పిన్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. జస్ట్ ఒక్కసారి ఇది చూడండి అంతే. దీంట్లో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. మనకి LSNW లో ఫస్ట్ మన ప్రోగ్రామ్ అన్నది క్రియేట్ చెయ్యాలి అంటే ఓకే, ఏ ప్రోగ్రామ్ నుంచి నువ్వు డెవలప్మెంట్ చేసి లోడ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ప్రాసెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. అంటే ఫర్ సపోజ్ స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి నువ్వు ప్రోగ్రామ్ జనరేట్ చేయాలంటే ఇది సెర్చ్ చేసుకుని నువ్వు ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలి. అర్థమైందా? LTMC దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. మనకి స్టాండర్డ్ టెంప్లెట్స్ ఆబ్జెక్ట్స్ అని దాంట్లో ఇచ్చేస్తున్నారు. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, LSNW ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో మనకి ఏదైతే ఆబ్జెక్ట్స్ కావాలో ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకుని లోడ్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే సింపుల్ గా స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఇది అంత సింపుల్ కాదు, కొంచెం డిఫికల్ట్. దాంతో కంపేర్ చేస్తే వన్ కంపేర్ టు LTMC LSNW ఇట్లా మోర్ డిఫికల్ట్. ఓకేనా. కానీ ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్త క్లాసులు వినండి. ఓకే. సో దీంట్లో మనం ప్రోగ్రామ్ జనరేట్ చేయాలంటే నువ్వు ఏ ప్రోగ్రామ్ యూజ్ చేస్తే నువ్వు లోడ్ చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు చెప్పాను కదా 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పి ఆ 4 మెథడ్స్ ఎక్కడ ఇచ్చాడు మనకి డైరెక్ట్. ఓకేనా. ఇవన్నీ ఎలా చేస్తాం ఏంటి ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ సెక్షన్ లోకి వెళ్ళినప్పటికీ ఒక్కొక్క లోడింగ్ ప్రోగ్రామ్ మనం డెవలప్మెంట్ చేసి ఓకే లోడ్ చేసి ఎస్ఏపీ లో ఏ విధంగా సేవ్ అవుతుందో ఏంటన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే. ప్రజెంట్ సినారీ మొత్తం బాగా అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ మెథడ్ అంటే ఎలా చేస్తామంటే అది దీని డిస్క్రిప్షన్ అసలు ఏ విధంగా యూజ్ అవుతుందో ఏంటో చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఫస్ట్ ఇది చెప్తాను మీకు. బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ సిమ్యులేట్స్ ద మాన్యువల్ డేటా ఎంట్రీ ప్రాసెస్ ఇన్ SAP బై రికార్డింగ్ యూజర్ యాక్షన్స్. అంటే ఇప్పుడు మీకు LTMC మనం చేస్తున్నప్పుడు మాన్యువల్ క్రియేషన్ చూపించాను. మాన్యువల్ క్రియేషన్ అంటే ఏంటి, డైరెక్ట్ జస్ట్ ఒక టీ కోడ్ లోకి ఎంటర్ అయిపోయి జస్ట్ ఒక టీ కోడ్ లోకి ఎంటర్ అయ్యి మనం ఏం చేసాం FS01 ఓకేనా. ఫర్ సపోజ్ మనం ఎడిట్ కానీ క్రియేట్ కానీ ఏం చేయాలన్నా సరే GL అకౌంట్కి మనం చేస్తాం కదా. బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ఇలాగ ఉంటుంది అనమాట. మీరు బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు యూజర్ కి ఏ డేటా అయితే కావాలో, ఫర్ సపోజ్ ఇది మాన్యువల్ గా నాకు GL అకౌంట్ కావాలి, ఎక్కడైతే టైప్ చేశాను ఈ ఫీల్డ్ తీసుకుంటుంది. అలాగే కంపెనీ కోడ్ కావాలి నాకు. ఈ విధంగా ఇది కూడా నాకు ఒక ఫీల్డ్ కింద తీసుకుంటుంది. అంటే యూజర్ కి ఏ ఫీల్డ్స్ అయితే కావాలి ఏంటి అంటే నేను మాత్రమే క్రియేట్ చేసాను. సిస్టమ్ బ్యాక్ నుంచి జనరేట్ చేసేది ఏమి ఉండదు. బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ లో నాకు నా రిక్వైర్మెంట్ ప్రకారం నాకు ఏ అయితే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ని నేనే జనరేట్ చేస్తాను. ఓకేనా. రికార్డింగ్ అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడు నేను చేస్తుంది ఇదంతా కూడా రికార్డింగ్ లోకి వస్తుంది అనమాట. ఇవన్నీ రికార్డ్ చేసుకుని రికార్డింగ్ మెథడ్ లో ఇవన్నీ నేను ఏదైతే ఫీల్డ్స్ పాపులేట్ చేస్తానో ఇవన్నీ నాకు ఫీల్డ్ రూపంలో జనరేట్ అయ్యి నాకు బ్యాక్ ఎండ్ లో టెంప్లెట్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది. ఇది బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అంటే యూజర్ క్రియేట్ చేసేది, మనం చేసేది. ఇది దీని బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ అయితే పెద్ద ఏముండదు, ఇది యూజర్ మాత్రమే క్రియేట్ చేస్తాడు. ఓకేనా. క్లియర్ కట్ గా మీకు మనం డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు బాగా అర్థం అవుతుంది. సిమ్యులేట్స్ ద మాన్యువల్ డేటా ఎంట్రీ ప్రాసెస్ ఇన్ SAP బై రికార్డింగ్ యూజర్ యాక్సెస్. ఓకే. వెన్ టు యూజ్ మనం ఎప్పుడు దీన్ని యూజ్ చేస్తాం, వెన్ దెర్ ఇస్ నో స్టాండర్డ్ బాపీ ఐడాక్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ ప్రోగ్రామ్ అవైలబుల్. ఎప్పుడైతే మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు LSNW పక్కన పెట్టి LTMC గురించి చూద్దాం. LTMC లో మనకి ఏం జరుగుతుంది, స్టాండర్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ టెంప్లెట్స్ లో మనకి ఎన్హాన్స్మెంట్ కావాలంటే LTMM లోకి వెళ్ళి మన ఎన్హాన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు అది కూడా కాకుండా నాకు దాంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి మనకి LTMC టెంప్లెట్ త్రూ మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేస్తున్నామో
అది ఒక్కొక్కసారి మనకి ఎస్ఏపిలో అప్డేట్ అవ్వవు అనమాట. ఓకే, ఇన్ దట్ కేస్ ఆ కేసులో కూడా మనం LTMC2 మనకి ఏదైతే అప్డేట్ అవుతుందో ఎస్ఏపి సిస్టంలో అది లోడ్ చేసేసి, ఓకే, ఏదైతే అప్డేట్ అవ్వని ఫీల్డ్స్ ఉంటాయో వాటికి మనం బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో LTMCలో ఏదైతే నీకు అప్డేట్ అవ్వని ఫీల్డ్స్ ఉంటాయి, సింపుల్ ఫర్ సపోజ్ కొన్ని మీరు బిజినెస్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం కొన్ని ఫీల్డ్స్ అనేది LTMC అప్డేట్ అవ్వట్లేదు, మీకు ఇమీడియట్ గా అప్డేట్ అవ్వాలన్నారు. ఓకేనా? ఆ టైంలో మనం బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఆర్ ఏదర్ ఇన్ కేస్ ఏదన్నా ఫీల్డ్ అన్నది తప్పుగా లోడ్ అయ్యింది మీకు ఎస్ఏబిలోకి వెళ్ళినప్పుడు, ఫర్ సపోజ్ మీరు ఎక్స్ఎన్ ఇచ్చారు, XYZ ఇచ్చారు, అది ZYX కింద లోడ్ అయ్యింది. దాన్ని ఇప్పుడు మీరు చేంజ్ చేయాలంటే ఫర్ సపోజ్ చేంజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒక టీ కోడ్, మనకి ప్రతి దానికి కూడా టీ కోడ్స్ ఉన్నాయి. అంటే FS0 క్రియేట్ చేయడానికి ఒకటి, చేంజ్ చేయడానికి ఒకటి, ఎడిట్ చేయడానికి ఒకటి. ఓకేనా? సో ఫర్ సపోజ్ 100 రికార్డ్స్ ఉన్నాయి, 100 రికార్డ్స్ చేంజ్ చేయాలి. అత్తమాట ఇక్కడికి వచ్చి చేంజ్లోకి వెళ్ళి 100 రికార్డ్స్ మాన్యువల్గా చేయాలంటే ఎంత టైం పడుతుంది? మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. అలాంటి టైంలో ఆ టైంలో ఓవర్ రైట్ చేయడానికి, ఉన్న రికార్డ్స్ని ఓవర్ రైట్ చేసి సేవ్ చేయడానికి మనం బ్యాచ్ ఇన్పుట్ రికార్డ్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అనేది మనం ఆ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది ఓకే, వర్క్ విత్ ఆల్మోస్ట్ ఎనీ ఎయిట్ SAP ట్రాన్సాక్షన్స్ తో అయినా సరే మనకి ఇది ఈ LSM బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, డిసడ్వాంటేజ్ కొంచెం స్లో ఉండొచ్చు, మేబీ స్క్రీన్ లెవెల్లో మనకి కొన్నిసార్లు స్లో ఉండవచ్చు. మేబీ ఎక్కువ డేటా ఉన్న వాల్యూస్ కి ఇది సూటబుల్ కాకపోవచ్చు. ఫర్ సపోజ్ lakhs ఆఫ్ రికార్డ్స్, 10 lakhs ఆఫ్ రికార్డ్స్ ఎట్ టైం మనం చేయాలంటే ఆ కండిషన్ లో మైట్ బి కొన్నిసార్లు దీనికి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే 1000 రికార్డ్స్ లోడ్ అవుతాయి, 20,000 రికార్డ్స్ లోడ్ చేయాలి అన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అదొకటే మనకి డిసడ్వాంటేజ్ అనమాట కొన్నిసార్లు దీనికి. ఓకే, ఇది క్లియర్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్. ఇది కూడా సేమ్, మనకి ఏదన్నా దీంట్లో మనం ఏదో డైరెక్ట్ గా లోడ్ చేయాలనుకుంటే ప్రోగ్రామ్ జనరేట్ చేసి లోడ్ చేయాలంటే చేయొచ్చు. మనకి దీనికి స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ అంటే ఆల్రెడీ మనకి ప్రోగ్రామ్ లెవెల్లో మనకి బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? స్టాండర్డ్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఆ స్టాండర్డ్ మెథడ్స్ ని మనకి నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ లోడ్ చెయ్యాలి అనుకుంటున్నావో, ఓకే, మీరు LTMCలో ఏ విధంగా చేశారు? క్రియేట్ ఆబ్జెక్ట్ కొట్టగానే మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్ లో మీకు ఏదైతే ఆబ్జెక్ట్స్ కావాలో ఆబ్జెక్ట్స్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవడం చేసుకున్నారు కదా. అదే విధంగా మనకి స్టాండర్డ్ బ్యాచ్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ లో అదే విధంగా మనకి ఆబ్జెక్ట్ కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి కొన్ని. సో నీ ఆబ్జెక్ట్ ఫర్ సపోజ్ కాస్ట్ సెంటర్ మీరు క్రియేట్ చేద్దాం, ప్రోగ్రామ్ జనరేట్ చేద్దాం అనుకున్నారు. కాస్ట్ సెంటర్ కి CK ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కరెక్ట్ కాదు, CK. ప్రాఫిట్ సెంటర్ కి PC. ఇలాగే కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మీరు ఏదైతే క్రియేట్ చేశారో వెనకాల బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది మనకి. ఓకే, ఆ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేస్తే మనం లోడ్ చేయొచ్చు. ఎప్పుడు వెన్ టు యూజ్, ఎప్పుడు ఫర్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లైక్ మెటీరియల్ మాస్టర్ లోడ్ చేయాలన్నా మనం యూజ్ చేయొచ్చు, కస్టమర్ మాస్టర్ లోడ్ చేయడం కూడా మనం ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేయొచ్చు. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? ఫాస్టర్ దెన్ బ్యాచ్ ఇన్పుట్. అంటే దీనికన్నా బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ కన్నా కంపేర్ చేస్తే మనకి ఈ స్టాండర్డ్ బ్యాచ్ అన్నది చాలా ఫాస్ట్ గా మనకి లోడ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, మోర్ స్టేబుల్ బికాస్ ఇట్ యూజెస్ SAP ప్రొవైడెడ్ ప్రోగ్రామ్స్. ఇది ఎందుకంటే ఇది మోర్ స్టేబుల్ ఎందుకంటే బికాస్ మనకి SAP అన్నది ఏదైతే ప్రోగ్రామ్స్ మనకు ప్రొవైడ్ చేస్తుందో ఆ ప్రోగ్రామ్స్ అన్నది మనం ఇది డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్ SAP ప్రోగ్రామ్స్ అనేవి మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఇది మోర్ స్టేబుల్, ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది అనమాట, ఎక్కువ ఎర్రర్స్ రాకుండా. సో వెన్ కంపేర్ టు ద బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ మనకి స్టాండర్డ్ బ్యాచ్ అనేది కొంచెం మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇప్పుడు మీకు. ఫర్ సపోజ్ మెటీరియల్ మాస్టర్ లోడ్ చేద్దాం అనుకుంటే దాని కోడ్ వచ్చి ఇది. నేను మెటీరియల్ మాస్టర్ లోడ్ చేద్దాం అంటే ఇది, వెంటర్ మాస్టర్ అంటే ఇది RFBIKR00. ఇవన్నీ మనకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు మీకు పిన్ టు పిన్ మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు బాగా వినండి. ఓకే, నెక్స్ట్ బాపీ.
సో మనకి LSNW లో మన ఫంక్షన్ మాడ్యూల్ యూజ్ చేసి కూడా మనం ప్రోగ్రామ్ జనరేట్ చేసి లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో వెన్ కంపేర్ టు దిస్ టూ మనకి స్టాండర్డ్ బ్యాచ్ తోటి బ్యాచ్ ఇన్పుట్ రికార్డ్ తోటి రెండింటితో కంపేర్ చేస్తే ఓకే మనకి బాపీ అండ్ ఐడాక్ అనేది లిటిల్ మోర్ డిఫికల్ట్, మనకు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఫంక్షన్ మాడ్యూల్ యూజ్ చేసి మనం లోడ్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్ లో అబవ్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మనకి ఏదన్నా చిన్న చిన్న మైన్యూట్ ఎర్రర్స్ వస్తే కనుక ప్రోగ్రామర్ లో కూడా మనం చెక్ చేయవలసి ఉంటుంది. సో అబవ్ నాలెడ్జ్ కూడా ఉంటే మనకి సో ఇది బెనిఫిట్ అవుతుంది. బాపీ అండ్ ఐడాక్ కూడా మనం ప్రోగ్రామ్ జనరేట్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ రెండు కూడా మనం లోడ్ చేసినప్పుడు చూద్దాం. ఈ రెండు కూడా ఏంటంటే ఈ రెండు మోస్ట్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా, పై రెండు ఎప్పుడన్నా సరే కొన్ని రికార్డ్స్ లోడ్ అవ్వకపోతే మనం ఇన్బుల్ట్ గా చేస్తామని చెప్పి అప్పటికప్పుడు మనం ప్రోగ్రామ్ జనరేట్ చేసి చేయొచ్చు అని చెప్పాను కదా. ఇవి అలా కాదు, ఇవి స్టాండర్డ్ మనం ప్రోగ్రామ్ బిల్డ్ చేసిన తర్వాత మనకు ఫంక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, పెద్ద ఫర్ సపోజ్ మీరు కస్టమర్ మాస్టర్ లోడ్ చేద్దాం అనుకుంటే దానికి ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ వెంట మాస్టర్ చేద్దాం దానికి ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంటుంది. సో ఆ మెసేజ్ టైప్ లో మన ఫంక్షన్ మాడ్యూల్ ఇచ్చి మనం సేవ్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్ లో ఆ ఫంక్షన్ మాడ్యూల్కి ఏదైతే మనం ఆబ్జెక్ట్ మనం లోడ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన టేబుల్స్ దాని యొక్క ఫీల్డ్స్ అన్ని కూడా మనకి బ్యాక్ ఎండ్ లో జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. మనం సిస్టమ్ లోకి వెళ్ళి యూజర్ ఇంటర్ఫేస్ త్రూ మనం రీడ్ చేసే విధంగా ఉండదు. అది బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్స్ అండ్ ఫీల్డ్స్ అన్ని కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రెండు వన్ కంపేర్ టు దిస్ టూ ఈ రెండింటితో కంపేర్ చేస్తే మనకి ఈ రెండు కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ చేసినప్పుడు అన్నా లోడ్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. అది కూడా మనం చేద్దాం. మాక్సిమం ఇప్పుడు కూడా మనం స్టాండర్డ్ గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫ్రమ్ మోడర్న్ SAP సిస్టమ్ సేమ్ ఈ సిస్టమ్ నుంచి S/4HANA లోడ్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. object example data. Okay, advantages అంటే డేటా వాలిడేషన్ అట్ ద బిజినెస్ ప్రాజెక్ట్ లెవెల్, హై పర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ. ఇది పర్ఫార్మెన్స్ ఈజీగా చాలా తొందరగా మనకు లోడ్ అవడం జరుగుతుంది. హై పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. LSNW ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా లోడ్ అవడం జరుగుతుంది. ప్రిఫర్డ్ మెథడ్ ఇన్ S/4HANA. ఓకే, ఐడాక్ వచ్చినప్పటికి దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో డాక్యుమెంట్స్ త్రూ మనకి లోడ్ అవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే థియరిటికల్ గా మీకు చెప్తున్నాను. మనం వన్స్ ప్రాక్టికల్ సిస్టమ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ కట్ గా నాలెడ్జ్ అన్నది వస్తుంది దీని మీద. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గా మెథడ్ వచ్చి మన ఏంటిది బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ కి దీని డిస్క్రిప్షన్ అంటే సిమ్యులేట్స్ మాన్యువల్ ఎంట్రీ చెప్పాను కదా. ఫర్ టీ కోడ్ లెవెల్లోకి వెళ్ళి మనం ఏదైతే ఫీల్డ్స్ ఎంటర్ చేస్తామో ఆ ఫీల్డ్స్ ఎంటర్ చేయడం బట్టి మనకి బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అనేది మనం చేయగలుగుతాం. ఓకేనా, ఇది స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకునే. ఓకేనా, బాపీ అన్నది అంటే ఫంక్షన్ మాడ్యూల్స్. బాపీ అన్నది ఒక ఫంక్షన్ మాడ్యూల్. ఓకే, ఆ ఫంక్షన్ మాడ్యూల్ మనం యూజ్ చేసుకునే బ్యాక్ ఎండ్ లో మనకి ప్రోగ్రామ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ప్రోగ్రామ్ జనరేట్ చేసుకుని ప్రోగ్రామ్ మొత్తం డెవలప్మెంట్ చేసి మనం లోడ్ చేస్తాం. ఐడాక్ అంటే యూజ్ ఇంటిగ్రేషన్ మెసేజెస్. ఇంకా దీనికి మెసేజ్ టైప్స్ ఉంటాయి. ఐడాక్ మెసేజ్ టైప్. సో ఇవి డిఫరెంట్ సినారియోలోకి వెళ్ళిపోతుంది అనమాట మీకు. ఓకే, ఇవన్నీ కూడా మాక్సిమం ఒక క్లారిటీ అంటే బ్రీఫ్ క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను మీకు LSNW మీద. సో ఇప్పుడు ఏదైతే థియరిటికల్ గా మనం చెప్పుకున్నాం పిన్ టు పిన్. ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అసలు ఏ విధంగా మనం ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేస్తాం, ఏ విధంగా ప్రోగ్రామ్ మనం ఎన్హాన్స్మెంట్ చేస్తాం. ఓకే, ఆ విధంగా మనం టెంప్లెట్ ఏ విధంగా ఫిల్ చేసుకుంటాం. ఓకే, ఏ విధంగా లోడ్ చేస్తాం. ప్రతి ప్రాసెస్ కి ఒక 4 స్టెప్స్ వరకు మొత్తం మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి ఒక 9 స్టెప్స్ వరకు కూడా 8 స్టెప్స్ వరకు కామన్ గా ఉంటుంది. ఇక్కడ వరకు డిస్ప్లే కన్వర్టెడ్ డేటా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వరకు మ్యాక్సిమం మనకి ప్రతి అంటే మీరు ఏ లోడింగ్ మెథడ్ తీసుకున్నా అంటే దీంట్లో ఏ మెథడ్ తీసుకున్నా ప్రతి దానికి కూడా మనకి 8 స్టెప్స్ వరకు మనకి సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఓకే, ఇది మీకు ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. సారీ అటు క్లోజ్ అయిపోయిందా. ఓకే, సో ఓకే నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇది మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా మీరు ఆబ్జెక్ట్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఓకే ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి మనం. దీనికి ఒక హైరార్కీ మనకి LTMC లో ఏ విధంగా హైరార్కీ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం అదే విధంగా LSNW కూడా హైరార్కీ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ డిఫైన్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్
తర్వాత సబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత మీరు ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఒక ఆబ్జెక్ట్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకుని మనం ప్రోగ్రామ్ అనేది సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సోర్స్ స్ట్రక్చర్. సోర్స్ స్ట్రక్చర్ అన్ని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అది మొత్తం డిఫైన్ చేస్తాను అనమాట. అంటే దేనికి మ్యాపింగ్ ఇవ్వాలి, సోర్స్ స్ట్రక్చర్ లో నువ్వు ఏ ఫీల్డ్స్ అన్నది నువ్వు జనరేట్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా డిపెండ్ హౌ యువర్ లెగసీ డేటా ఇస్ స్ట్రక్చర్డ్. ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫై సోర్స్ ఫైల్స్, మ్యాప్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ద లెగసీ సిస్టమ్. సోర్స్ ఫైల్స్ అంటే ఏంటి, నువ్వు ఏదైతే ఫీల్డ్స్ నువ్వు లోడ్ చేద్దాం అనుకున్నావు, ఫీల్డ్స్, దాని లెంత్, దాని క్యారెక్టర్, ప్రతిదీ కూడా నువ్వు డిస్క్రిప్షన్ తో సహా మనం ఆ టెంప్లెట్ ఫిల్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మెయింటైన్ ఫీల్డ్ మ్యాపింగ్ కన్వర్షన్ రూల్స్. మనకు కన్వర్షన్ రూల్స్ అప్లై చేస్తాం. ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఫీల్డ్ కాన్స్టెంట్ వాల్యూ పాస్ చేయాలన్నా, ఓకే, మనకి బ్యాక్ ఎండ్ లో ఫంక్షన్ మాడ్యూల్ అనేది రీడ్ చేయాలంటే మనం పాస్ చేసే ప్రతి వాల్యూకి బ్యాక్ ఎండ్ లో ఎక్స్ అనేది పాస్ చేయాలి. అంటే ఎక్స్ అంటే ఏంటి, నువ్వు దేనికైతే ఎక్స్ ఇచ్చావో దానికి ఆ వాల్యూ అనేది రీడ్ చేసుకుంటుంది మన ఫ్రంట్ ఎండ్ లో. ఆ విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి స్పెసిఫై ఫైల్స్ అంటే ఇక్కడ మన ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఫైల్స్ అనేది అప్లోడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రీడ్ డేటా ఫ్రమ్ ద లెగసీ సిస్టమ్ నుంచి డేటా అనేది మనకి రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన అంటే నువ్వు ఎన్ని రికార్డ్స్ ఇచ్చావు, ఆ రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా రీడ్ అవుతున్నాయి లేదా. నెక్స్ట్ కన్వర్ట్ డేటా, నువ్వు ఇచ్చిన డేటా, నువ్వు ఏదైతే డేటా ప్రొవైడ్ చేసావో అది కన్వర్ట్ చేసి చూపిస్తుంది మనకి. ఓకే. డిస్ప్లే కన్వర్టెడ్ డేటా అంటే కన్వర్ట్ డేటా అయ్యిందంతా కూడా మనం క్లిక్ చేసుకుని చూడొచ్చు. అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ నువ్వు యాజ్ పర్ నువ్వు ఇచ్చిన డేటా కరెక్ట్ గా లోడ్ అవుతుందా లేదా, కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెక్షన్ అంటే ఏముంది, మనం అప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ అంతా కూడా సెక్షన్ రన్ చేసాం అనుకో, ఆటోమేటిక్ గా నీకు S4 లోకి లోడ్ అవుతుంది అనమాట. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టున్నారు తెలిసే. ఓకే, ఇది బేసిక్ LSNW ఇంట్రడక్షన్ అనమాట. ఏదైతే థియరిటికల్ గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో అది నెక్స్ట్ క్లాస్ లో మీకు ఒక్క లోడింగ్ మెథడ్ చెప్పానంటే దాని గురించి మీకు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో మనం క్లియర్ కట్ గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏ విధంగా చేస్తామన్నది బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ మినిమం ప్రతి ఒక్కరికి, ఇది బాగా గుర్తుంటుంది, ప్రతి ఒక్కరికి మినిమం బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. అండ్ స్టాండర్డ్ బ్యాచ్ డైరెక్ట్ ఇన్పుట్, ఈ రెండు కూడా ఎందుకంటే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. బాపి ఆర్ ఐడాక్ ఈ రెండిట్ల మీద అంత నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సరే ప్రాబ్లం లేదు. ఎందుకంటే LSNW లో ఈ రెండు కూడా అబౌవ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేసి క్రియేట్ చేసి మనకి ఇస్తారనమాట. ఆ ప్రోగ్రామ్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. సో ఆ ప్రోగ్రామ్స్ నేమ్స్ మనం యూజ్ చేసుకుని మనం డేటా అనేది లోడ్ చేస్తాం. సో ఈ రెండు ఇంపార్టెంటే, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్ LSNW లో మెయిన్ కావాల్సిన మనకి ఈ రెండే. కాకపోతే ఈ రెండు కొంచెం కష్టం. అబౌవ్ టీమ్ అనేది బ్యాక్ ఎండ్ లో వీళ్ళు చేస్తాము, ప్రోగ్రామ్ జనరేట్ చేసి వాళ్ళు మనకి ప్రోగ్రామ్స్ అన్ని ఇస్తారు. సో మస్ట్ అండ్ షుడ్ మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సింది ఈ రెండు మినిమం అనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అన్నది ఈ రెండిట్ల మీద కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ క్లాస్ లో నేను బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. దాని తర్వాత దాని మీద మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేద్దరు. కానీ అలాగే 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. 4 గురించి 4 మెథడ్ల గురించి కూడా మీకు చెప్తాను. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బాగా LSNW గురించి మీరు కూడా సెర్చ్ చేసి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. అంటిల్ దెన్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. బై.